వెల్కమ్ టు బీపీసీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఒడిషా నుండి 60,000 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని మోదీ. బిఎస్ఎన్ఎల్ శక్తివంతమైన వ్యవస్థగా మారింది. ఏపీ సీఎం చంద్రబాబు. శాసనమండలిలో ప్రోటోకాల్ వివాదం. టెలికమ్యూనికేషన్, రైల్వే, ఉన్నత విద్య వంటి రంగాలకు సంబంధించిన 60,000 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. ఒడిశాలో జార్సుగూడలో పర్యటించిన ప్రధాని దేశవ్యాప్తంగా ఉన్న 8 ఐఐటీల విస్తరణకు శంకుస్థాపన చేశారు. తద్వారా వచ్చే 4 ఏళ్లలో 10,000 మంది కొత్త విద్యార్థులకు అవకాశం లభించనుంది. आत्मनिर्भर भारत बना के लिए के कुशल नौजवान और रिसर्च का शानदार वातावरण भी जरूरी है. इसलिए ये भी भाजपा सरकार की बहुत बड़ी प्राथमिकता है. आज ओडिशा सहित पूरे देश में एजुकेशन और स्किल डेवलपमेंट पर अभूतपूर्व निवेश किया जा रहा है. हम देश के इंजीनियरिंग कॉलेजों और पॉलिटेक्निक को भी आधुनिक बना रहे हैं. इसके लिए आज मेरिट नाम से एक स्कीम लॉन्च की गई है. इस स्कीम के तहत टेक्निकल एजुकेशन देने वाले संस्थानों पर हजारों करोड़ रुपए खर्च किए जाएंगे. इससे हमारे नौजवानों को अच्छी टेक्निकल एजुकेशन के लिए बड़े शहर जाने की मजबूरी नहीं रहेगी. अपने ही शहर में उसे आधुनिक लैब बनाने, ग्लोबल स्किल सीखने और स्टार्टअप शुरू करने का अवसर मिलेंगे. బిఎస్ఎన్ఎల్ శక్తివంతమైన వ్యవస్థగా మారిందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. విజయవాడలో నిర్వహించిన బిఎస్ఎన్ఎల్ 4G సేవల ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడారు. ప్రపంచంలోని భారతీయులు శక్తివంతంగా మారాలన్నారు. ప్రధాని మోడీ దూరదృష్టితో అనేక సంస్కరణలు వచ్చాయని చెప్పారు. కోవిడ్ సమయంలో 100 దేశాలకు వ్యాక్సిన్ ఇచ్చిన ఘనత మోదీది అని పేర్కొన్నారు. మనం తయారు చేసిన వస్తువులను విదేశాలు వాడే పరిస్థితి తీసుకొచ్చామని వివరించారు. అద్భుత ఆవిష్కరణలు విరివిగా వస్తున్నాయి, ఎవరూ ఆపలేరు. 2010లో 4G, 2020లో 5G వచ్చింది. 2030లో 6G సేవలు వస్తాయి. ప్రతి 10 ఏళ్లకు ఒకసారి నూతన ఆవిష్కరణలు తోడవుతున్నాయి. బిఎస్ఎన్ఎల్ సేవలు మరింత విస్తృతమయ్యాయి. ప్రైవేటు కంపెనీలకు పోటీ ఇచ్చేలా మెరుగైన సేవలు అందించారు. దేశంలో ప్రధాని క్వాంటమ్ మిషన్ తీసుకొచ్చారు. మొదటి క్వాంటమ్ కంప్యూటరింగ్ అమరావతికి జనవరిలో వస్తుంది. సేఫ్టీ, సెక్యూరిటీ కావాలంటే క్వాంటమ్ కంప్యూటర్ అవసరం. మోదీ నాయకత్వంలో ఒక పద్ధతి ప్రకారం పనిచేస్తున్నాం. బిఎస్ఎన్ఎల్ నుంచి ఇంకా కొత్త ఆవిష్కరణలు రావాలి అని చంద్రబాబు తెలిపారు. మీరు ఆలోచించండి, మనకు ఇది సాధ్యమా అనుకున్నారు. కానీ ఈరోజు మీరు చూసినప్పుడు ఫస్ట్ టైం మనం కోవిడ్ సమయంలో వ్యాక్సిన్ తయారు చేస్తే 100 దేశాలకు కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చిన ఘనత ప్రధానమంత్రి గారిది. మన దేశంలో మన వాళ్ళు కాపాడుకోవడం కాదు, ప్రపంచంలో అందరినీ కూడా కాపాడడానికి సహకరించింది మన నాలెడ్జ్, యూపీఐ. ఇందులో కూడా నాకు చాలా సంతోషం. ఈ చరిత్రలో కూడా నేను భాగస్వామి అయిన దానికి. ప్రధానమంత్రి గారు డిజిటల్ కరెన్సీ మీద ఒక రిపోర్ట్ ఇమ్మంటే ఆ రోజు నేను అందరు చీఫ్ మినిస్టర్స్ కమిటీ వేస్తే ఆ కమిటీ పనిచేసి ఆ రిపోర్ట్ ఇచ్చాం. అప్పుడే ఆవిర్భవించింది యూపీఐ. దాన్ని ఈరోజు మీరు చూస్తే మనం కాకుండా ఫ్రాన్స్, సింగపూర్ కూడా మన యూపీఐని అడాప్ట్ చేసుకునే పరిస్థితికి వచ్చారు. మొన్న వరకు వేరే ప్రోడక్ట్లు మనం వాడేవాళ్ళం, ఈరోజు మన ప్రోడక్ట్ని వేరే దేశాలు వాడే పరిస్థితికి వచ్చారు. ఈరోజు ఒక హిస్టారికల్ డే. బిఎస్ఎన్ఎల్ని, C.ని, అదే మరి తేజాని, ఇంకా మిగిలిన 5-6 కన్సార్టియం ఎవరైతే చేశారో వాళ్ళందరినీ మీ అందరి తరఫున TCSని మనస్ఫూర్తిగా అభినందిస్తున్న వండర్ఫుల్ ఎక్స్పెరిమెంట్ ఇది. ఒక ఎగ్జైటింగ్ డే. ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే నోబడీ ఇంకా ఇండియా ముందుకు పోవడం అనేది ఎవ్వరూ ఆపలేరు. ఆ శక్తి ప్రపంచంలో ఎవరికి లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మార్చి 1997
14,88,000,000 టెలికాం సబ్స్క్రైబర్స్ బిఎస్ఎన్ఎల్కి ఇండియాకి. ఈరోజు మనం చూస్తే 2 డికేడ్స్లో ఈ నెంబర్ 1 బిలియన్ క్రాస్ అయింది. నాకు ఆ రోజు ఆశ్చర్యం. నన్ను ఎప్పుడు అసెంబ్లీలో నేను సెల్ ఫోన్ మాట్లాడితే అందరూ నన్ను ఎగతాళి చేసేవాళ్ళు. మీరు రికార్డులు చూస్తే సెల్ ఫోన్ తిండి పెడుతుందా, సెల్ ఫోన్ ఏం తెస్తుంది, ఎందుకు మాట్లాడుతున్నా అనేవాళ్ళు. ఈరోజు ఐఎమ్ ప్రౌడ్ టు సే భర్త భార్య లేకపోతే ఉండగలుగుతున్నాడు, భార్య భర్త లేకపోతే ఉండగలుగుతుంది, ఫోన్ లేకపోతే ఎవరు ఉండలేరు. ఇప్పుడు నేను కూడా ఇక్కడ ఫోన్ పెట్టుకొని టైం చూసుకుంటున్నా. మల్టీపర్పస్ డివైస్ ఇది. ఇప్పుడే సత్యకుమార్ గారు చెప్పినట్టు ఒక్క ఫోన్ ఉంటే ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు, ఎక్కడైనా సర్వైవ్ కావచ్చు, అన్ని పనులు ఆటోమేటిక్గా అయిపోయే పరిస్థితి వస్తుంది. వీఆర్ ఇన్ నాలెడ్జ్ ఎకానమీ. నేను అందుకే అప్పుడప్పుడు అంటూ ఉంటాను, డోంట్ వర్క్ హార్డ్, వర్క్ స్మార్ట్. ఆ స్టేజ్కి వచ్చేసాం. టీడీపీ హయాంలో 2014-19 మధ్యకాలంలో మత్స్యకారులకు స్వర్ణయుగమని, వైసీపీ హయాంలో వారిని గాలికి వదిలేశారని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. మత్స్యకారుల సంక్షేమంపై అసెంబ్లీలో ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు అడిగిన ప్రశ్నకు అచ్చెం సమాధానం చెప్పారు. వైసీపీ హయాంలో ఫిష్ ఆంధ్ర పేరుతో ప్రచారానికే పరిమితమయ్యారు తప్ప క్షేత్రస్థాయిలో చేసేదేమీ లేదన్నారు. మత్స్యకారుల జీవన ప్రమాణాలు పెంచడానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్కు అదృష్టం ఏమిటంటే సుదీర్ఘమైనటువంటి తీర ప్రాంతం ఉండడం. అక్కడ ఇచ్చాపురం నుంచి ఇక్కడ తడ వరకు దాదాపుగా మనకి మొత్తం తీర ప్రాంతం ఉంది. అందులో మన రాష్ట్రంలో ఎక్కువ మంది మత్స్యకారులు సముద్రం పైనే జీవనం సాగిస్తున్న విషయం మనందరికి కూడా తెలుసు. 2014-19 అధ్యక్ష, తమరు కూడా ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నారు. మత్స్యకారులకి ఒక స్వర్ణయుగం అధ్యక్ష. ఆ రోజు మనం మత్స్యకారులకి వేట నిషేధ సమయంలో 4,000 రూపాయలు వృత్తి ఇచ్చేవాళ్ళం. గ్రామాల్లో ఉన్నటువంటి సొసైటీ వాళ్ళందరికీ సమావేశాలు పెట్టి మీరు చేపలు పట్టుకోవాలంటే ఏ ఐటమ్స్ కావాలి, ఆ ఐటమ్స్ కూడా మీరే సెలెక్ట్ చేసుకోండి, ఏ కంపెనీది కావాలని చెప్పి ఎగ్జిబిషన్స్ పెట్టి మనం వాళ్ళందరికీ కూడా చేపలు పట్టుకోవడానికి కావలసినటువంటి పరికరాలన్నీ కూడా అందించాము అధ్యక్ష. దురదృష్టవశాత్తు 2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చింది. ఆ ప్రభుత్వం గురించి చెప్పడానికి నాకు ఇష్టం ఉండదు, కానీ ప్రజలకి, సభ్యులకి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మత్స్యకారులు కూడా తెలియచేయవలసినటువంటి బాధ్యత సభ్యుడిగా, మంత్రిగా నాపై ఉంది అధ్యక్ష. 2019 తర్వాత ఒకే పథకం అధ్యక్ష. మనం ఇచ్చినటువంటి 4,000 రూపాయలు 10,000 రూపాయలు పెంచి వేట నిషేధ సమయానికి భృతి ఇవ్వడం తప్ప 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఒక్క మత్స్యకారుడికి ఒక బోటు కానీ, ఒక వల కానీ, ఒక వాహనం కానీ ఇచ్చినటువంటి దాఖలాలు లేవు అధ్యక్ష. ఎంత దారుణం అంటే అమ్మ పెట్టదో అడుక్కు తిన్నట్టుగా వీళ్ళు ఇవ్వలేదు. ఆ రోజు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన అని చెప్పి ఒక బ్రహ్మాండమైనటువంటి స్కీమ్ పెట్టారు అధ్యక్ష. ఆ స్కీమ్లో కూడా రాష్ట్రం గణనీయంగా ఉపయోగించుకోవచ్చు, కానీ ఆ స్కీమ్ కూడా ఉపయోగించుకోకుండా ఆ స్కీమ్లో వచ్చిన డబ్బంతా కూడా ఒక కొత్త పేరు పెట్టారు అధ్యక్ష, ఫిష్ ఆంధ్ర. ఫిష్ ఆంధ్ర అంటే నవ్వొస్తుంది. ఎందుకు పెట్టారో తెలియదు, ఎవరు గురించి పెట్టారో తెలియదు, ఎంత డబ్బులు ఖర్చు పెట్టారో తెలియదు. ప్రోటోకాల్ వివాదంపై చర్చించిన అంశాలను మంత్రి పయ్యావుల కేశవ్ శాసనమండలిలో వివరించారు. మా స్కూలే డిఫరెంట్ స్కూల్, మా స్కూల్లో ట్రైనింగే డిఫరెంట్ అన్న పయ్యావుల, మీరు ఆ స్కూల్ కాదు కాబట్టి ప్రజాస్వామ్యం అంటే మీరు నవ్వులాటగా ఉంటుందని వైసీపీ సభ్యులను ఉద్దేశించి మాట్లాడారు. అత్యున్నత స్థానంలో ఉన్న చైర్మన్ స్థానాన్ని తమ ప్రభుత్వం ఎన్నడూ గౌరవిస్తుందని, చైర్మన్ ఉద్దేశపూర్వకంగా ఇబ్బందులకు గురి చేయాలన్న ఉద్దేశం ప్రభుత్వానికి ఎప్పుడూ లేదన్నారు. ఆ ట్రైనింగ్ క్లాసుల్లో
ఎంత అత్యున్నత స్థానంలో ఉండేటువంటిది శాసనసభ, ఆ శాసనసభలో మరింత అత్యున్నత స్థానంలో ఉండేటువంటిది చైర్మన్ అనేటువంటిది మాకు బేసిక్స్ తో నేర్చుకున్నాం అధ్యక్ష. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరం కూడా. సో ఆ చైర్ గౌరవానికి తగ్గట్టుగానే బిహేవ్ చేయాలని మేము కోరుకుంటాం తప్ప ఎక్కడా కూడా ప్రభుత్వానికి దెర్ ఇస్ నో ఇంటెన్షన్ అధ్యక్ష. ఎక్కడైనా పొరపాట్లు జరిగి ఉంటే వి విల్ గెట్ ఇట్ ఎగ్జామిన్డ్. మీ దగ్గరికే దాని పూర్తి వివరాలతో మీ దగ్గరికే వస్తామనేటువంటిది కూడా తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో కూడా ఇట్లాంటివి ఎక్కడా కూడా రిపీట్ కాకుండా చూస్తామనేటువంటిది మీకు మీ ద్వారా సభ్యులకు కూడా తెలియజేస్తున్నాం. దయచేసి కోఆపరేట్ చేయండి. ఎందుకనంటే ఇవాళ జిఎస్టీ బిల్ అధ్యక్ష, లక్షల మందికి మనము రిలీఫ్ ఇచ్చేటువంటి జిఎస్టీ బిల్లు సభ ముందు ఉంది. దాన్ని పాస్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దాంతోపాటు నాలా బిల్లు ఉంది. సో ఇట్లాంటి ఇంపార్టెంట్ గవర్నమెంట్ బిజినెస్ ఉంది కాబట్టి మీ ద్వారా సభ్యుల్ని కూడా కోరుతా ఉన్నా. మీరు కూడా చాలా మ్యాగ్నానిమస్ గా నేను అసలు ఈ డిస్కషన్ చేయడానికి కూడా ఇష్టపడను అని కూడా చెప్పారు. వీ అండర్స్టాండ్ ది పెయిన్, బట్ ఇది ఎక్కడ ఇంటెన్షనల్ గా జరిగిందా అన్ఇంటెన్షనల్ గా జరిగిందా అనేటువంటిది ఒకసారి ఎగ్జామిన్ చేసి మీ దృష్టికి తీసుకొస్తాం అధ్యక్ష. దయచేసి సభ్యులు కూడా కోఆపరేట్ చేయమని చెప్పి కోరుతా ఉన్నాను. కక్షపూరితంగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టే కుట్ర జరుగుతోందని ఆరోపించారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలపై బురద జల్లే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్లో సంచలనంగా మారిన ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్న ఎంపీ మిథున్ రెడ్డిని ములాఖత్లో కలిశారు మాజీ మంత్రి అమర్నాథ్. విజయనగరం జడ్పీ అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, ఆ తర్వాత మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై తప్పుడు కేసులు బనాయించి అరెస్టు చేస్తున్నారని అన్నారు. ఇదే విధంగా ఎంపీ మిథున్ రెడ్డిని అక్రమంగా అరెస్టు చేసి కక్షపూరితంగా పెద్దిరెడ్డి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టడానికి జరిగిన కుట్ర అని ఆరోపించారు. నేరస్తులను బయట విడిచిపెట్టి వారి చెప్పిన పేర్లతో సంబంధం లేని వ్యక్తులను జైల్లో పెడుతున్నారని మండిపడ్డారు. గడిచినటువంటి 15-16 మాసాలుగా కూటమి ప్రభుత్వం అన్ని రకాలుగా కూడా ప్రయత్నిస్తూ ఉంది. అందులో భాగంగానే మా సీనియర్ పార్లమెంట్ సభ్యులైనటువంటి మిథున్ రెడ్డి గారిని అక్రమంగా పెట్టినటువంటిది ఒక ఫ్యాబ్రికేటెడ్ కేసులో దాదాపు 65 పైచిలకు రోజులుగా సెంట్రల్ జైల్లో, రాజమండ్రి సెంట్రల్ జైల్లో వారిని రిమాండ్లో పెట్టినటువంటి విషయం మీ అందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఎవరో ఓరల్గా చెప్పినటువంటి ఒక స్టేట్మెంట్ని ఆధారంగా తీసుకొని ఆయన మీద తప్పుడు కేసు బనాయించి అక్రమంగా ఆయన్ని రిమాండ్లోకి తీసుకొని ఈ రోజుకి ఒక్క ఎవిడెన్స్ కూడా బిల్డప్ చేయకుండా, ₹1 ఏదైనా అక్రమం జరిగిందా అనేటువంటిది కనీసం బిల్డప్ చేయకుండా, ప్రూవ్ చేయలేక కేవలం కక్షపూరితంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కుటుంబాన్ని ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలనేటువంటి ఉద్దేశంతో చేస్తున్నటువంటి కార్యక్రమంగా కనబడతా ఉంది. సహజంగా ఒక కేసు బనాయించాలన్నా, ఆ కేసులో ఎవరన్నా ముద్దాయిలుంటే వారిని శిక్షించాలన్నా కనీసం ఏదో ఒక ఆధారం అనేటువంటిది ఆ డిపార్ట్మెంట్కి కన్సర్న్డ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఏదైతే ఉందో ఆ ఏజెన్సీకి కనీసం ఆధారాలు అనేటువంటి దొరకాలి. ఇప్పుడే వారితో మాట్లాడాం. వారు చాలా ధైర్యంగా ఉన్నారు. పార్టీ క్యాడర్ కానీ పార్టీ కార్యకర్తలకు కానీ నేను ధైర్యంగా ఉన్నాననేటువంటి విషయాన్ని కూడా వారు చెప్పమన్నారు. ఏ తప్పు చేయనటువంటి దానికి నేను శిక్ష అనుభవించినప్పటికీ పార్టీ కోసం నేను అన్ని భరిస్తాను, ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు అనేటువంటి మాట కూడా వారు చాలా ధైర్యంగా చెప్పడం జరిగింది. వారిని గత 5 సంవత్సరాలు 2019-24 మధ్యలో వారి కంపెనీలకు సంబంధించి కానీ వారి పర్సనల్ అకౌంట్స్ సంబంధించి కానీ అన్ని రికార్డ్స్ అడిగారు, అన్ని బ్యాంక్ స్టేట్మెంట్స్ అడిగారు. వారు ప్రొడ్యూస్ చేశారు. లేదు 2019-24 కాదు 2014 నుంచి ఇవ్వండి రికార్డ్స్ అని అడిగారు, అవి ప్రొడ్యూస్ చేశారు. గడిచినటువంటి 10 సంవత్సరాలుగా వారి పూర్తి బ్యాంక్ అకౌంట్స్, వారి పూర్తి లావాదేవీలు, వారి కంపెనీలకు సంబంధించినటువంటి లావాదేవీలు ఇవన్నీ ప్రొడ్యూస్ చేసినప్పటికీ ఏ తప్పు అందులో దొరకనప్పటికీ కక్షపూరితంగా ఏదో రకంగా వారిని ఇబ్బంది పెట్టాలి, ఆ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని ఇబ్బంది పెట్టాలనేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఎవరైతే ఈ ఓరల్ గా పలానా వాళ్ళు అని పేరు చెప్పినటువంటి వారేమో బయట ఉన్నారు.
ఈరోజు శిక్ష ఏదైతే ఈరోజు రిమాండ్లో ఉన్నటువంటి వారేమో, ఏ తప్పు చేయనటువంటి వారేమో లోపల ఉన్నారు. కేవలం పేర్లు చెప్పినందుకు వారు బయట తిరుగుతూ ఉన్నారు. ఈరోజు అధికారంలో ఉన్నటువంటి పార్టీ వారు కొమ్ము కాస్తా ఉంది. అన్ని రకాలుగా కూడా వారు ఈరోజు బయట తిరిగేటువంటి అవకాశం, వారు స్వేచ్ఛగా వారికి చెప్పినట్టు ఎవరో 4 పేర్లు చెప్పేస్తే, ఒక గుడివాడ అమర్నాథ్ పేరో లేకపోతే ఇంకొకరి పేరో చెప్పేస్తే మేము బయట తిరగొచ్చానంటే ఏదో సాక్ష్యం చెప్పించేయడం, వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగానే మాలాంటి వాళ్ళందరినీ అరెస్టులు చేసేయడం. ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకంలో ప్రతి ఇంటికి సోలార్ రూఫ్ టాప్ నిర్మించుకొని నెలవారీ విద్యుత్ బిల్లును తగ్గించుకోవాలని బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ట్రాన్స్పోర్ట్ సూపరింటెండెంట్ ఇంజనీర్ రాజేశ్వరి కోరారు. సూపరింటెండెంట్ ఇంజనీర్ కార్యాలయంలో బ్యాంకర్లు, సోలార్ వెండర్లు, వినియోగదారులతో ఎస్సీ రాజేశ్వరి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఈ సంవత్సరం డిసెంబర్ నెల చివరి వరకు అమల్లో ఉండే ఈ పథకంలో 78,000 రూపాయల వరకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుందని తెలిపారు. ఇంటికి సోలార్ రూఫ్ టాప్ కు అయ్యే వ్యయాన్ని బ్యాంకుల రుణం మంజూరు చేస్తాయని, నెలవారీ విద్యుత్ బిల్లు ఎంత వస్తుందో రుణ వాయిదాగా చెల్లించాల్సి ఉంటుందని, దీనితో బ్యాంక్ రుణం తీర్చిన తర్వాత 6 సంవత్సరాల అనంతరం విద్యుత్ ఉచితంగా లభిస్తుందని ట్రాన్స్కో ఎస్సీ రాజేశ్వరి వివరించారు. ఈ పథకాన్ని ప్రతి కుటుంబం సద్వినియోగం చేసుకుని తమ ఇళ్లకు సోలార్ రూఫ్ టాప్ వేయించుకోవాలని కోరారు. కొత్తగా వచ్చింది. అవునండి, 2 కనెక్షన్స్ ఓనర్ పేరు మీద ఉంటారు. సీమ్లెస్ గా, అంటే ఏమి ఇబ్బందులు లేకుండా మీకు లోడ్ కానీ ట్రాన్స్ఫర్స్ కానీ. పిఎం సూర్యఘర్ ముఫ్తీ బిజ్లీ యోజన స్కీమ్ కింద ఈయన సెప్టెంబర్ 17వ తారీఖు నుంచి అక్టోబర్ 2వ తారీఖు వరకు సేవా పర్వ నిర్వహిస్తున్నామండి. దీంట్లో భాగంగా రూఫ్ టాప్ సోలార్ పెట్టుకోవడానికి ప్రజలందరినీ ఎక్కువగా ఎంకరేజ్ చేసి ఎక్కువ కనెక్షన్స్ తీసుకునే విధంగా మోటివేట్ చేస్తున్నామండి. దీంట్లో భాగంగా డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తున్నాము. అలాగే బ్యాంకర్స్ తోటి, వెండర్స్ తోటి, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఇష్యూస్ ఏమన్నా డిలేస్ ఉన్నా అన్నీ కలిపి కోఆర్డినేట్ చేసి మీటింగ్స్ పెట్టడం జరిగింది. ర్యాలీస్ కూడా కండక్ట్ చేయించాము. టౌన్లో ప్రజలందరికీ కూడా ఈ స్కీమ్ గురించి తెలియజేస్తున్నాము. ఆల్రెడీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఇప్పటి వరకు 1500 కనెక్షన్లు తీసుకున్నారండి. ఈ రూఫ్ టాప్ తీసుకున్న దాంట్లో చాలామంది కన్జ్యూమర్లు ఇప్పటికి తీసుకొని ఒక 6 months 7 months అయిన వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. వాళ్ళకి ఎనర్జీ ఛార్జెస్ 0 అయ్యాయని, బిల్స్ ఆల్మోస్ట్ కట్టడం లేదు అని. ఈ స్కీమ్లో మెయిన్గా ఏంటంటే 2 lakhs వరకు లోన్ తీసుకుంటే బ్యాంక్లో నుంచి ఆల్మోస్ట్ మీకు బిల్ కడుతున్నది, మీరు ఈఎంఐ పే చేస్తున్నది ఈక్వేట్ అయిపోవటం వల్ల పెద్ద బర్డెన్ అనిపించదు. ఈ లోన్ కూడా ఒక 6 yearsలో క్లియర్ అయిపోతుంది. తర్వాత మీకు ఆల్మోస్ట్ ఫ్రీ విద్యుత్ లాగా వస్తుంది. ఇప్పుడు కూడా మీకు ఎనర్జీ ఛార్జెస్ బిల్స్ అవి 0 వస్తూ ఉంటాయి. సో కన్జ్యూమర్స్ చాలా హ్యాపీగా ఉన్నారు తీసుకున్న కన్జ్యూమర్స్. అలాగే మిగతా వాళ్ళందరూ కూడా ఎక్కువ మంది ఈ స్కీమ్ని గవర్నమెంట్ వాళ్ళు 78,000 మనకి సబ్సిడీ ఇస్తుందండి. ఇది అవైల్ చేసుకొని ఈ స్కీమ్లో దీన్ని అడ్వాంటేజ్ తీసుకోవాలని కోరుతున్నామండి. అదే కాక ఇప్పుడు అడిషనల్ లోడ్కు పెంచుకోవాలన్నా కూడా గవర్నమెంట్ వారు 50% సబ్సిడీ ఇస్తున్నారు. ఈ స్కీము డిసెంబర్ 31st వరకు ఉంటుంది. దీని బెనిఫిట్ కూడా తీసుకోవాలని కోరుతున్నామండి. ఈ సేవా పర్వులో భాగంగా కలెక్టర్ గారు కూడా అక్టోబర్ 1న ఒక ర్యాలీ కండక్ట్ చేయడానికి పర్మిషన్ తీసుకొని కలెక్టర్ గారు ఫ్లాగ్ ఆఫ్ చేస్తారండి. ప్రజలందరూ కూడా ఈ ర్యాలీ తర్వాత స్టాల్స్ అవి పెట్టి సూర్య గారి గురించి కూడా అప్లికేషన్స్ తీసుకోవడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా దీంట్లో భాగం పంచుకొని జయప్రదం చేయాలని కోరుతున్నామండి. ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట శ్రీ నేడు కనకదుర్గమ్మ అమ్మవారు శ్రీ లలిత త్రిపుర సుందరీదేవిగా భక్తులకు దర్శనం అందించారు. తిరుమలగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం దత్తత దేవాలయమైన శివాలయంలో దసరా మహోత్సవాల్లో భాగంగా 6వ రోజు శ్రీ లలిత త్రిపుర సుందరీదేవిగా దర్శనమిస్తున్నారు. ఆ చల్లని తల్లిని దర్శనం చేసుకునేందుకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తులందరూ అమ్మవారిని దర్శించుకున్నారు. శనివారం కాబట్టి భక్తులు ఎక్కువగా విచ్చేశారు. స్వామివారికి దర్శించుకున్న భక్తులందరూ శ్రీ అమ్మవారిని కూడా దర్శించుకున్నారు. అర్చక స్వాములు వారి విచ్చేసిన భక్తులందరికీ ఆశీస్సులు అందజేస్తూ తీర్థ ప్రసాదములు అందజేశారు అని పాలక మండలి ప్రతినిధులు, ఆలయ ప్రధాన అర్చకులు తిరునగరి రామకృష్ణాచార్యులు, ఆలయ సహాయక కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి నూతకి వెంకట సాంబశివరావు తెలిపారు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.